100 డేస్ 100 మూవీస్లో 30th మూవీ అండి ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్. ఇది 1991లో రిలీజ్ అయింది. 8.06 IMDb రేటింగ్ ఇచ్చారండి. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. మాస్టర్ పీస్ సినిమా అనమాట. ఇది ఒక నవల ఆధారంగా తీసినటువంటి సినిమా అనమాట. ఒక సినిమాకు స్క్రీన్ ప్లే బాగా అమరితే తీసే డైరెక్టర్ దాన్ని ఓన్ చేసుకుంటే ఆ ఆర్టిస్ట్ కనుక ఆ పాత్రలో కనుక జీవిస్తే ఆ సినిమా తప్పకుండా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. ఇది అలాంటి సినిమానే. అలాంటి సినిమాలు ఎప్పుడూ కూడా మిస్ఫైర్ అవ్వనమాట. సో అలాంటి కోవచ్చిన సినిమానే ఇది అనమాట. అందుకే ఇవాళ చెప్పుకుంటున్నాం. వరుసగా జరిగే సీరియల్ కిల్లర్ హత్యలు, బఫెలో బిల్ అనేటువంటి కిల్లర్ చేస్తున్నాడు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఒక సీరియల్ కిల్లర్ ని ఇంకో సీరియల్ కిల్లర్ తోనే పట్టుకోవాలని చెప్పేసి నమ్మే ఒక ఆఫీసరు, అదే సిబిఐ ఆఫీసరు, అది కూడా పవర్ఫుల్ లేడీ ఆఫీసరు. ఫస్ట్ జాబ్ అనమాట ఆమెకి. చివరకు ఆ కిల్లర్ ని పట్టుకుందా లేదని చెప్పే స్టోరీనే ఈ సినిమా అనమాట. ముఖ్యంగా ఇది ఏంటంటే ఇది 2 పాత్రల మధ్య నడుస్తుందండి. హనీబాల్ హెక్టర్ అనేటువంటి ఆ సీరియల్ కిల్లర్ అనమాట. దీంట్లో మనం ఆంథోనీ హాప్కిన్స్ గారు చేశారు. అద్భుతంగా పాత్ర పోషించారు అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని సినిమా ఉంటుంది. ఆ సిబిఐ ఆఫీసర్ లేడీగా జోడీ ఫాస్టర్ నటించారు. ఇకపోతే దీని డైరెక్టర్ జోనథన్ డామీ. స్క్రీన్ ప్లే ప్రధానంగా ఉంటుంది అనమాట. స్క్రీన్ ప్లే వచ్చి దీనికి థామస్ హ్యారిస్ అనమాట. దీనికి ప్రీక్వెల్ రెడ్ డ్రాగన్, సీక్వెల్ ఏమో హనీబాల్ గా ఉన్నాయన్నమాట. ఇది ప్రైమ్ వీడియోస్ లో ఉంది, తప్పకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి థ్రిల్లర్ సినిమా అనమాట.